హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ ఆలూ కర్రీ, పూరీలోకి ఆలూ కర్రీ. ఆలూ కర్రీ విధానం: ముందుగా ఆలుగడ్డలు ఒక 4 ఆలుగడ్డలు తీసుకొని బాగా శుభ్రం చేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇలా కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 4 విజిల్లు వచ్చే వరకు స్టవ్ పైన కుక్ చేసుకోండి. ఆలుగడ్డ ఉడికిన తర్వాత ఇలా పొట్టు తీసి పెట్టుకోండి. పొట్టు తీసిన ఆలుగడ్డని స్మాష్ చేసుకోండి. బాగా ఇలాగా స్మాష్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, ఉద్దిపప్పు, మేము ఉద్దిపప్పు అంటామండి, మీరు వేరే పేరంటే మినపప్పు అని కూడా అంటారు, మంచినీపప్పు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేయించుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోండి. కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి బాగా. తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ అందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది గట్టిగా ఉంటుంది. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందామండి. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, చాలు. బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంచితే చాలు. హై ఫ్లేమ్లో కుక్ అయినట్టే. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి, పూరీలోకి ఆలుగడ్డ కర్రీ రెడీ. చపాతీలోకి కూడా బాగుంటుందండి. పూరీ అండ్ చపాతీ రెండిటికి యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.